సార్ ఇప్పుడు 4.5 జనరేషన్ రఫేల్ జెట్ ఫైటర్లు చైనా J-20 ఆర్ J-35 వీటిని ధీటుగా ఎదుర్కోగలుగుతుందా? ఎస్ అండి. ఇప్పుడు చాలా పెద్ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ చైనా 5th జనరేషన్ ఫైటర్ ఒకటి కాదు 2 రకాలు తయారు చేసింది. 2 వేరియంట్స్ తయారైపోయినాయి. అందులో ఏంటంటే J-20 5th జనరేషన్ ఫైటర్ ఒకటి, తర్వాత J-35 అనే 5th జనరేషన్ ఫైటర్ని తయారు చేసుకుని పెట్టుకుంది. అది తయారు చేయడమే కాదండి, కొన్ని వందల యుద్ధ విమానాలు తయారు చేస్తుంది. 2035 నాటికి 1000 యుద్ధ విమానాలు 5th జనరేషన్ ఫైటర్ చైనా దగ్గర ఉండబోతున్నాయి. 1000 ఫైటర్స్ అంటే ఊహించుకోండి. మరి ఇండియా ఆ టైంకి చైనాతో యుద్ధాన్ని ఫేస్ చేయాలి. మళ్ళీ ఇదే చైనా J-20 J-35Aల్ని పాకిస్తాన్ కూడా ఇస్తుంది. 1-2 సంవత్సరాల పాకిస్తాన్ కూడా 5th జనరేషన్ ఫైటర్ రాబోతున్నాయి. మరి ఇండియా ఈ పాకిస్తాన్ చైనాతో విడివిడిగా వాటితో సంయుక్తంగా ఒకేసారి 2 ఫ్రంట్ వార్ చేయాలంటే చైనా యొక్క 5th జనరేషన్ J-20 J-35ని తట్టుకోగలిగే యుద్ధ విమానాలు మన దగ్గర ఉండాలి. మరి భారతదేశానికి 2030 దాకా ఉండే యుద్ధ విమానం రఫేల్ అవుతుంది. రఫేల్ మనం తెచ్చుకుంటే తర్వాత మిగిలిన ఏంటంటే Su-30 MKIలు, మిగిలిన మీరేజ్ ఫైటర్సు, తర్వాత మనం తయారు చేస్తున్న తేజస్ 4.5 జనరేషన్ ఫైటర్స్ అనమాట. మరి ఈ రఫేల్ తట్టుకుంటుందా J-20 35 చైనీస్ 5th జనరేషన్ ఫైటర్స్ అంటే మనం ఇక్కడ ఒక్కటి చూడాలి. చైనా ఏంటంటే చైనా దగ్గరున్న యుద్ధ విమానం J-20 J-35 ఇప్పటివరకు యుద్ధ రంగంలో ఉపయోగించలేదు. ఎప్పుడైనా ఎంతటి అధునాతనమైన వెపన్ అయినా, ఎంత టెక్నాలజికల్ వెపన్ అయినా యుద్ధ రంగంలో ఉపయోగించిన అనుభవం ఆ యుద్ధ ఆయుధాలకు ఉందా లేదో చూస్తారన్నమాట. అంత ఈజీ కాదండి. చూడండి, రష్యా గత 100 సంవత్సరాలుగా ఫైటర్ యుద్ధ విమానాలు తయారు చేస్తుంది. కానీ తన యొక్క యుద్ధ విమానం Su-35ని ఉక్రెయిన్లో ఇంకా ఉపయోగించలే. ఎప్పటికప్పుడు యుద్ధ రంగంలో ఉపయోగించే కొందు దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. మరి చైనా J-20 J-35ని యుద్ధ రంగంలోనే ఉపయోగించలేదు. కాబట్టి ఈ రఫేల్ యుద్ధ రంగంలో ఉపయోగించాం. కాబట్టి ఇది ప్రూవెన్ వెపన్. కాబట్టి ఇది చైనాని తట్టుకుంటుంది. రెండోది ఏంటంటే J-35 J-20 5th జనరేషన్ ఫైటర్స్తో పోలిస్తే కొంచెం అదే స్పీడ్ ఉంటుంది, అదే రేంజ్ ఉంటుంది, అదే పేలోడ్, యుద్ధం ఎన్ని వెపన్స్ పట్టుకెళ్తుందో కూడా సరిపోతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే చైనా 5th జనరేషన్ ఫైటర్ J-20 J-35 మనం పూర్తిగా రఫేల్తో యుద్ధంలో ఎదుర్కోవచ్చు. దీనికి ఒక ప్రధాన కారణం ఏంటంటే ఇండియా చైనా యొక్క బోర్డర్ని మనం గమనిస్తే, దాని జోగ్రఫీని గమనిస్తే ఇది చాలా పెద్ద విషయం అనమాట. అందుకే 1962లో నెహ్రూ అప్పటి వాయుసేనకు పర్మిషన్ ఇచ్చి ఉంటే భారత ఎయిర్ ఫోర్స్కి చైనాని ఓడిపోయేది అంటారన్నమాట. కానీ అప్పుడు మనం ఉపయోగించలేదు, అప్పుడు ఉన్న కండిషన్స్కి అనమాట. నెహ్రూని తప్పు పట్టడం అని కాదు. ఏంటి అంటే భారతదేశం హిమాలయాల కింద గేంజెస్ ప్లేన్ అంటారు, గంగా బ్రహ్మపుత్ర ఈ సింధు మైదానాల్లో ఉన్నమాట. సీ లెవెల్కి మనం ఏంటంటే 1 కిలోమీటర్ దాకా ఎత్తులో ఉంటామన్నమాట. 1 కిలోమీటర్ 500 మీటర్ల ఎత్తులో ఉంటుంది మీన్ సీ లెవెల్ సముద్ర మట్టానికి. కాబట్టి ఆక్సిజన్ శాతం చాలా ఎక్కువ ఉంటుంది. వేరే చైనా భారతదేశం మీద యుద్ధం చేయాలంటే హిమాలయాల అవతల, హిమాలయాల ఎత్తులో ఉన్న ఈ కున్లూను, తర్వాత హిమాలయాలు మౌంటైన్స్ మధ్యలో ఉన్న టిబెటన్ ప్లాట్యూ నుంచి ఆ యుద్ధ విమానాలు లెగాలి. టిబెటన్ ప్లాట్యూ అంటే సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుందన్నమాట. అక్కడ ఆక్సిజన్ శాతం వాతావరణంలో కేవలం 50% ఉంటుంది. ఆక్సిజన్ వాతావరణంలో తక్కువైతే ఆ యుద్ధ విమానం లెగడం అనేది చాలా కష్టం. ఎక్కువ ఫ్యూయల్ ఉపయోగిస్తుంది, తొందరగా అలసిపోద్ది అనమాట. మనిషి ఎక్కువ ఎత్తితే ఎలా ఉంటుంది. ఇప్పుడు హిమాలయాల్లో మనం పెద్ద హిమాలయాలు వెళ్ళి ట్రాకింగ్ చేస్తుంటే అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కాబట్టి అలసిపోతాం. ఆక్సిజన్ ట్యాంకులు పెట్టుకుని వెళ్తాం. ఇప్పుడు అది ఎక్కువ ఆక్సిజన్ కావాలి కాబట్టి ఎక్కువ ఫ్యూయల్ ఉపయోగిస్తుంది. అది 5th జనరేషన్ ఫైటర్ అయినా భారతదేశం రఫేల్స్ని 10 పంపిస్తే అది 50 యుద్ధ విమానాలను ఉపయోగించాలి. అది కూడా ఎక్కువ దూరం ప్రయాణించలేదు, మనం ఈజీగా ప్రయాణించేస్తాం సముద్ర మట్టం మీద ఉండి. ఈ జియోగ్రఫిక్ తీసుకుంటే రష్యా ఇప్పుడు చైనా 1000 యుద్ధ విమానాలు 5th జనరేషన్ J-20 J-35ని పంపినా భారతదేశం కేవలం 100 రఫేల్స్ని చక్కగా ఉపయోగిస్తే మనం దాన్ని ఎదుర్కోగలం అనమాట. అది హిమాలయాలు పెట్టిన కోట లాంటిది అంటారన్నమాట. ఇట్స్ ఏ న్యాచురల్ ఫోర్ట్రెస్. ఇట్ ఈస్ ప్రిజర్వింగ్ అండ్ ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ ఇండియా ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ఎనిమీస్ ఫ్రమ్ ది అదర్ సైడ్ అనమాట. కాబట్టి మనకి హిమాలయాలు వరం ఉంది కాబట్టి హిమాలయాల జోగ్రఫీని, ఆక్సిజన్, వాతావరణం, ఎత్తులు ఆసరాగా తీసుకుంటే మనకి రఫేల్ మన అవసరాలకి పూర్తిగా సరిపోతుందన్నమాట. అందుకే ఇప్పుడు చాలా సర్ప్రైజ్ అవుతున్నారు ఆల్ డిఫెన్స్ అనలిస్ట్. దే ఆర్ సర్ప్రైజింగ్. ఎందుకంటే చైనా తయారు చేసిన J-20 J-35, అమెరికా F-22 F-35 లాగా ఇండియా చూస్తే ఆమ్కార్ 2035-40 దాకా రాదు. మరి ఈ క్షణంలో Su-57 ఒకటే మనకు దిక్కు, దాన్ని కాదని మరీ
ఈ రఫేల్కి వెళ్తున్నారంటే భారతదేశం ఎంత తెలివైన నిర్ణయం తీసుకుందండి. ఎందుకంటే జోగ్రఫీని ఇవన్నీ పరిగణించాలి, అక్కడ వెపన్స్ పేలోడ్ గమనించాలి. ఇవన్నీ తీసుకుంటే ఇందులో స్కాల్ప్ వెపన్ ఒకటి, మెటియోరు, మెకా, తర్వాత అస్త్రా మార్క్ 2 ఉపయోగిస్తాం, బ్రహ్మోస్ ఉపయోగిస్తాం, 8-8 బ్రహ్మోస్ కూడా మనం తయారు చేస్తాం. తర్వాత ఈ రఫేల్కి తోడుగా మనకి Su-30 MK రష్యా నుంచి తెచ్చుకున్న సుమారు 250 యుద్ధ విమానాలు మనకు రెడీగా ఉన్నాయి. అందులో పేలోడు 15 టన్నుల దాకా ఉంటుంది. ఈ Su-30ని మనం ఆధునికీకరణ చేస్తున్నాం, దాంతో రష్యాలు ఈ రఫేల్ తోడవుతుంది. తర్వాత మిరేజ్లు ఆల్రెడీ ఉన్నాం, మనకి తేజస్సులు తెచ్చుకుంటున్నాం 4.5 జనరేషన్. ఈ కాంబినేషన్తో మనం చైనా యొక్క J-20, J-35ని చాలా ఈజీగా యుద్ధ రంగంలో ఓడించేస్తాం అనమాట. ఎంతటి అద్భుతమైన నిర్ణయమో చూడండి. ఇవన్నీ చూడాలి, జోగ్రఫీ నుంచి, టెక్నాలజీ నుంచి, పేలోడ్ నుంచి, మాన్యువరబుల్ నుంచి, రాడార్ సిస్టమ్ నుంచి, స్టెల్త్ టెక్నాలజీ, మన యొక్క ఎయిర్ ఫోర్స్. అందుకనే చూడండి, రీసెంట్గా ఎయిర్ పవర్ ఇండెక్స్ అని ఒకటి రిలీజ్ అయింది. ప్రపంచ వాయుసేనల్లో భారత వాయుసేన 3వ స్థానంలో, అమెరికా రష్యాల తర్వాత 3వ స్థానంలో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. వేరే చైనా 4వ స్థానాన్ని పడిపోయింది. ఎందుకంటే ఈ లాజిస్టిక్ యుద్ధ పటిమ చూస్తారు, ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, ఏ జనరేషన్ ఉంది, అదంతా ఎవరికి అవసరం లేదండి. యుద్ధ రంగంలో దాని యొక్క సపోర్ట్ సిస్టమ్ ఏంటి, లాజిస్టిక్ సపోర్టు ఎంతటి చక్కగా మన పైలట్లు చేస్తారనేది ఒక అద్భుతమైన యుద్ధ తంత్రం ఉంటుందన్నమాట. దానికి అనుకూలంగా చైనాకి 4వ స్థానంలో గెంటేసాం. అందుకే రఫేల్ తెచ్చుకుంటున్నాం. ఈ రఫేల్ పాకిస్తాన్కి చైనా ఇచ్చే J-20, J-35లు, J-10, J-11, J-16, J-17 థండర్లు, అంటే చైనా దగ్గర ఉన్న అన్ని అధునాతన యుద్ధ విమానాలని మనం రఫేలు, Sukhoi 30 MK, తేజస్సు, మిరేజు, MiG-27, Sukhoi 27, MiG-30లతో అన్నిటినీ మనం శుభ్రంగా ఎదుర్కోవచ్చండి. మన అవసరాలు సరిపోద్ది. ఈ లోపు 2035కి మనకు ఆమ్కా ఇంకొక 5th జనరేషను, అది కూడా ఇంకోటి ఏంటంటే ఆమ్కా 5th జనరేషన్ కాదండి, 5th+ జనరేషన్తో మన ఆమ్కా వస్తుంది అప్పటికి ఇంకా టెక్నాలజీలతో. కాబట్టి భారతదేశం చాలా జాగ్రత్తగా ఆలోచించి అన్ని ఆచి తూచి చాలా మెటిక్యులస్గా చాలా పెయిన్స్టేకింగ్ అప్రోచ్తో ఒక అద్భుతమైన నిర్ణయాలు తీసుకుందనమాట. ఇందులో సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఒక భారతదేశం ఒకప్పుడు వేరు, ఇప్పుడు తీసుకునే నిర్ణయం 3వ ప్రపంచ యుద్ధానికి సంసిద్ధమై తీసుకునే నిర్ణయం అనమాట. వండర్ఫుల్ డిసిషన్.